ఈరోజు ఈ వీడియో ఎలా ఉంటుంది అంటే ఒక ఫ్రెష్ కొరమైన చేపను పట్టుకొచ్చి మంచిగా మసాలాలు దట్టి చేపల పులుసు చేస్తే ఎట్లా ఉంటుందో అంత టేస్టీగా ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని జాగ్రత్తగా చూడడం మాత్రమే కాదు, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవము అని చెప్పేసి ఒక సభ జరిగింది. ఆ సభకి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. కాకపోతే ఈ సభలో ఏం జరిగింది అంటే, ఈ సభలో నీ ఇప్పు నేను గోక్తా, నా ఇప్పు నువ్వు గోకు, ఇదే జరిగింది. ఉదాహరణకి ఇక్కడ మీకు చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ సభలో పాల్గొన్నటువంటి కొంతమంది ఫోటో ఇది. ఇక్కడ ఎవరి వీపు ఎవరు గోకిర్రు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకుంటే అగో నరేంద్ర మోదీ గారు ఈయన ఈపు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోకిండు. ఓకే, దాని తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారి ఈపు అగో పవన్ కళ్యాణ్ గారు గోకిండు. దాని తర్వాత మళ్ళీ నారా లోకేష్ గారు నరేంద్ర మోదీ గారి ఈపు గోకిండు. ఫైనల్గా నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అంటే వీళ్ళందరూ ఈపులు గోకిండు. అగో వీళ్ళందరూ ఈపులు గోకిండు అంటే మీరందరూ గోకిరు కదా, నేను గోక్కుంటే బాగుండదని చెప్పేసి అందరి ఈపులని గోకిండు. గోకడం కాదు, ఫైనల్గా చాక్లెట్ కావాలా నాయనా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేతిలో ఒక చాక్లెట్ కూడా పెట్టిండు. సరే, ఆ విషయానికి వద్దాం. కాకపోతే నిన్న ఎవరి గురించి మాట్లాడిరు, ఏం మాట్లాడిరు, ఎవరి వీపు గోకుతున్నారు అన్న విషయానికి వస్తే, ముందు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి వీపు గోకుతున్నాడు. అది ఎలాగా అన్నది మనము ఇక్కడ కొన్ని వీడియోస్లలో చూద్దాం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడారు, అంతకు ముందు ఏం మాట్లాడారు అవి కూడా వినిపిస్తా, కొంచెం జాగ్రత్తగా చూడండి. నిన్న ఏం మాట్లాడిండు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ముందు అది చూడండి. चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूँ. తెలుగులో చెప్తా. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था. और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్ లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. और मैं अपने अनुभव से कहता हूं. అంటే నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారు అంటే, నేను గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను నేర్చుకున్నా అంటున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని నిన్న నరేంద్ర మోదీ గారు పొగిడిన పద్ధతి. ఇంతటితో ఆగారా అంటే ఆగల, ఇంకా ఉంది. ఇక్కడ చూడండి, వస్తా అగో. और मैं कह सकता हूं जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं. मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे. एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं. मी
అందరి ఆశీర్వాదముతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ఏం మాట్లాడిండులే తెలుగులో. నిజంగా ఒక తెలుగు వాడిగా కడుపు నిండిపోయిందా. ఎప్పుడైనా సరే తెలుగు రానోళ్ళు అంటే నార్త్ వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఎందుకో చాలా గర్వంగా ఉంటుంది, కడుపు నిండిపోద్ది. ఒక ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి తెలుగులో మాట్లాడితే ఆనందం వేస్తుంది. కాకపోతే ప్రధానమంత్రి గారు ఇక్కడ జీడిపి అని చెప్పేసి ఒక మాట అన్నారు. 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తా అంటున్నాడు, జీడిపిని పరుగులు తిప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోదీ గారు పొగుడుతున్నారు. కాకపోతే నిజం ఏంటి అంటే నిజం ఇది కాదు, నిజం ఇది కానే కాదు. ఇది జిఎస్టీ ఎప్పటిదంటే ఏప్రిల్ది, మన పోయిన నెల ఏప్రిల్. ఈ జిఎస్టీ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి -3లో ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుందా -3. సరే ఈ ఏప్రిల్ నెలలోనే అంటే కాదండి, ఇక్కడ మీరు గడిచిన 5 నెలలు చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే నవంబర్లో ఆంధ్రప్రదేశ్ -10లో ఉండే 2024 నవంబర్లో. డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ -6 అయింది. జనవరిలో ఆంధ్రప్రదేశ్ 0 అయింది. ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ +4 అయింది. దాని తర్వాత మార్చిలో ఆంధ్రప్రదేశ్ -1 అయింది. ఏప్రిల్లో పోయిన నెల ఏప్రిల్లో -3 అయింది. ఇది ఆంధ్రప్రదేశ్. కింద తెలంగాణ ఉంది, తెలంగాణ కూడా మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ఎప్పుడు ప్లస్లోనే ఉంది. నేను పోయిన నెల కూడా ఏప్రిల్ నెలలో కూడా 12% గ్రోత్ అన్నది జిఎస్టీలో మనకి తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒకవైపు జిఎస్టీలో రోజుకి పడిపోతూ ఉంటే జిఎస్టీ కలెక్షన్లలో ఇక్కడ ప్రధానమంత్రి గారేమో దూసుకుపోతుంది అంటున్నాడు. యాడికి పోద్దో, చంద్రమండలానికి పోతాడో ఏమో అర్థం కావట్లా. నెక్స్ట్ దీంతో ఆగిండ ప్రధానమంత్రి గారు అంటే లే, ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను आधुनिक प्रदेश का మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. మిత్రుల తెలుగులో చెప్పింది కాబట్టి మళ్ళీ నేను తెలుగులో చెప్పడం ఎందుకు కానీ అమరావతి గురించి చాలా బాగా చెప్పిండు నరేంద్ర మోదీ గారు. ఆయన నిజంగా ఇందాక చెప్పిన కదా తెలుగులో మాట్లాడుతుంటే అది ఉంది. కానీ నిజమేంటి, అమరావతి యొక్క నిజమేంటి అన్నది ఇదే మన నరేంద్ర మోదీ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు పూర్వం అన్నటువంటి నిజాలేంటి. సరే ఇవన్నీ అబద్ధాలు, ఎందుకంటే ఇప్పుడు కూటమి కదా, చంద్రబాబు నాయుడు లేకపోతే సెంట్రల్లో గవర్నమెంట్ పడిపోద్ది కాబట్టి ఏదో ఒకటి గోక్తూనే ఉండాలి. అసలు నిజాలేంటో ప్రధానమంత్రి గారి నోటితోటే ఆయన చెప్తుంటే వినండి. అగో ఆంధ్రప్రదేశ్ మే ఆమ్ చర్చా హై, తెలుగులో కూడా వస్తుంది. सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है. यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है. ఏదైనా ఒక పథకం ప్రారంభించబడితే ఆ పథకంలో కుంభకోణం జరిగిందని పూర్వకాలం చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పథకాల రచనే కుంభకోణాల కోసం అవుతుంది. ప్రతి కుంభకోణాన్ని ముందు తయారు చేసుకుని దానికోసం పథకం తయారు చేస్తున్నారు. ఏ పథకాలైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నాయో వాటన్నిటిలో కూడా అవినీతి రాజ్యం వెళుతోంది. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఉద్దేశించి ప్రతి పథకం కూడా అవినీతిమయం మనకు కనబడుతోంది. भाई और बहनों, आपके इस चौकीदार ने जब इस खेल पर सवाल उठाए, जब हिसाब लेने की कोशिश की, तो यूटन बाबू आंध्र के विकास के वादे से भी यूटन ले लिया और एनडीए से खुद को अलग कर लिया. ఈ చౌకీదార్ మీ రక్షకుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిన డబ్బుకి లెక్కలు చెప్పడం అడగడం ప్రారంభించాడో అప్పుడు మీ ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నారు. ఇది అంటే కుంభకోణం క్లియర్గా ప్రధాని గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అమరావతి అంటేనే ఒక కుంభకోణము. ఈ కుంభకోణం గురించి నేను ప్రశ్నిస్తే
చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నాడు, ఈవెన్ ఎన్డీఏ నుంచి కూడా తప్పుకున్నాడు అని చెప్పేసి పూర్వం అంటే 2019 ఎలక్షన్లకి ముందు అనుకుంటా ఈ వీడియో ఆయన అమరావతి గురించి క్లియర్గా చెప్పాడు. అమరావతి అన్నది ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది కేవలం కుంభకోణం అని చెప్పేసి ఇదే నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు నేను సింపుల్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి మాటలు నిజమా, లేదా 2019కి ముందు నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు నిజమా? ఒక్కసారి నరేంద్ర మోదీ గారు, కూటమి, అది కాకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కమెంట్ చేయడం చాలా అవసరం. ఇది నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని గోకింది. ఇక చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని గోకింది కూడా చూడాలి కదా మనం. అదేంటో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే మొదటి వీడియో ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి గురించి నిన్న. ఇక్కడ చూద్దాం. Today is a great day. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న చెప్పిన మాట శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈ రోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. ఎంత బాగా మాట్లాడిండు ప్రధాని గురించి. అసలు ఆ మాటలు వింటుంటే ఎంత గౌరవమో, ఎంత మర్యాదో, ఎంత ప్రేమో అనిపిస్తుంది. సరే, నెక్స్ట్ ఎవరు మాట్లాడారో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్కన మన నమో, మరో పక్కన మన సిబిఎన్ గారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. అభివృద్ధి పరుగులు పెడతాంది. గడిచిన 10 నెలల్లో అసలు ఆగుతలేదు. ఎంత పెడతాంది అంటే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అల్మారాలో దాచుకున్నారు. రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని తీసుకెళ్ళి అల్మారాలో దాచుకున్నారు. అంతా కట్టేసి అల్మారాలో దాచుకొని ప్రజల్ని మాత్రం ఎదురు చూసేటట్టు రోజు ప్రజలు ఎదురు చూడాలి. మీరు ఇస్తారన్న స్కీములు, ఆ సూపర్ 6 ఏడిగిపోయింది అని చెప్పేసి ప్రజలు ఒకవైపు ఎదురు చూస్తూనే ఉన్నారు, వీళ్ళేమో అప్పు తెచ్చి దాచుకుంటానే ఉన్నారు. కొత్తగా మళ్ళీ 7,000 కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి ఇలా పొద్దున్నే నాకు ఎవడో మెసేజ్ కూడా పెట్టిండు. ఏం చేస్తారో ఆ అప్పులు దేవుడికే ఎరక. ఇది అంటే ఎంత ప్రేమగా తండ్రి కొడుకులు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడారు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. చివరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా ప్రేమగా ఏదో మాట్లాడుతున్నాడు, వినండి. ఆ తర్వాత అసలు కథకొద్దాం. ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం గాని ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే అబ్జర్వ్స్గా మాట్లాడుతూ నేను కూడా చాలాసార్లు మర్చిపోతాను. అందులో తప్పేముంది? ఆయన కూడా పాప అమరావతి గొప్పతనం, నరేంద్ర మోదీ గారి గొప్పతనం చెప్పబోయి ఆడేదో కొంచెం పౌజ్ తీసుకున్నాడు అంతే. ఇక నెక్స్ట్ మనం చూస్తే అసలు విషయానికి వద్దాం. అసలు విషయానికి రావడం అనేది చాలా అవసరం. ఇవి నిన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు మన నరేంద్ర మోదీ గారిని, నరేంద్ర మోదీ గారిని పొగిడినటువంటి మాటలు విన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్ని ప్లే చేయలేను. ప్లే చేస్తే ఈ వీడియో సినిమా అవుతుంది 3 గంటలు, అవసరమా? అందుకే ప్లే చేయను. కానీ వీళ్ళే ఒకప్పుడు ఏమన్నారు, ఇదే నరేంద్ర మోదీ గారి గురించి ఆయనతో పొత్తు పెట్టుకొని 5 ఏళ్ళు సంసారం చేసి సంసారాన్ని తెగదెంపులు చేసుకొని దాని తర్వాత నరేంద్ర మోదీ గారిని ఆహో ఏమన్నారో ఒకసారి ఇక్కడ విన్నాం. అగో, I am father of Lokesh. Yes. English and Telugu చెప్తా. I am working for him. I am asking you. I am proud to be father of Lokesh. I am proud to be my grandson Devansh, grandfather. I am proud to be Bhuvaneshwari's husband. Right. I am asking who are you? అంటే నాకు పిల్లలు ఉన్నారు, నాకు మనవళ్ళు ఉన్నారు, ఏమీ లోనుడివి, నువ్వు ఎవరు వస్తువులు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు నరేంద్ర మోదీ గారు. ఎంత దారుణం చూడండి. ఇంకా చూడండి. You're asking Mr. Modi who is he?
Who is he? Okay. You are having an identity. You reveal. You talk about triple talaq. What about you? You're talking of Mr. Modi's wife. Yeah. I am asking straight question. You are asking my son, my wife. ప్రధానమంత్రి భార్యని ఉద్దేశించి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి భార్య గారిని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడాడు. త్రిబుల్ తల్లాక్ అంటున్నావు, నీ భార్య సంగతి ఏంది అని చెప్పేసి నువ్వు మీడియా ముందు ప్రశ్నిస్తావు. నువ్వు ప్రధానమంత్రి భార్య గారి గురించి మాట్లాడవచ్చు, మళ్ళీ అంటే నీ కుటుంబం గురించి మాట్లాడరు అని చెప్పేసి నువ్వు బయట ఏడుస్తావు వచ్చి. ఎక్కడిది న్యాయం నాకు అర్థం కాల. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు ద స్ట్రేట్ పాయింట్ అన్నాడు. ఏందో పాయింట్ అడుగుదాం చూద్దాం. మై గ్రాండ్ సన్, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆన్సర్ దట్. Isn't this making it very personal, sir? No, but really it is personal. I don't like it. But when somebody crosses lines, we have to hit him same line, then only we'll understand. He also made a comment that why should the people of Andhra trust you? You're the one who backstabbed NTR. ఎన్టీ రామారావు గారిని అంటే నరేంద్ర మోదీ గారు ఒకప్పుడు అన్నారు, ఏంటి ఈ సంసారం తెగిపోయిన తర్వాత అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఎందుకు నమ్మాలయా, నువ్వు వెన్నుపోటుదారుడివి, నీ సొంత మామకే వెన్నుపోటు పొడిచినావు అని చెప్పేసి ఈయన రిపోర్టర్ ప్రశ్నించాడు. ప్రధానమంత్రి గారి భార్య గురించి, ఒక ప్రధానమంత్రి గురించి ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే నిన్న పూలు జల్లుకుంటున్నారు ఒకరి మీద ఒకరు, అంత దారుణం. సరే దీంతో ఆపారా అంటే ఇంకొన్ని వీడియోలు పట్టుకొచ్చిన నేను ఈరోజు. చాలా ఉన్నాయి కుప్పలు. నేను చెప్పిన కదా ఒక సినిమా అవుతుంది ఈ వీడియో, అందుకే తేలే. అగో నెక్స్ట్ వీడియో చూడండి. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది. బా ఎంత దారుణం అంటే ఒక దేశ ప్రధానిని, మన భారతదేశ ప్రధానిని పట్టుకొని కరుడుగట్టిన ఉగ్రవాది, టెర్రరిస్ట్ అన్నాడు. సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి వినండి. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ మధ్య కాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తాను. గుజరాత్ అల్లర్లలో 2000 మంది చనిపోతే అప్పుడు ఈ వ్యక్తి దేశంలోనే ఉండకూడదు అని చెప్పేసి ముందుగా చెప్పినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. మంచోడు కాదు, ఒక ఉగ్రవాది అని చెప్పేసి దారుణంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరి గురించి నిన్న పొగిడిండే మోదీ గారు, ఆయన గురించి. నెక్స్ట్ భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగారు. భార్యనే చూసుకునేవాడు కుటుంబాన్ని చూసుకోలేనివాడు దేశాన్ని చూసుకుంటాడని చెప్పేసి నిండు సభలో అసెంబ్లీలో నిలబడి మాట్లాడినటువంటి మాటలు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అధికార మతం అదే. ఈరోజు ఒకళ్ళ ఈపు ఒకరు గూక్కుంటున్నారు. ఈయన మీద అక్షంతలు వేసుకుంటున్నారు. నిజంగా సిగ్గుచేటు. జనరల్గా మన కుటుంబంలో తల్లినో భార్యనో ఒకడొక మాట అన్నాడు అంటే ఊరుకో, మళ్ళా జీవితంలో వాడి మొహం చూడం, వాడు ఉన్నాడు అంటే ఆ ప్లేస్కే మనం వెళ్ళాం. అట్లాంటిది ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇంత గలీజ్గా మారిపోయారో అర్థం కావట్లేదు. నా తల్లిని దూషించిన లోకేష్ నిన్ను క్షమించను అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఇక్కడ భార్యని దూషించినటువంటి ప్రధాని భార్యను దూషిస్తే మళ్ళీ ఈరోజు అక్షంతలు వేసుకుంటారు. ఏంది ఇది దారుణం నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్, మీరు కుటుంబాన్ని చూసుకోలేకుండా ఉంటే, మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్యమ్యాన్ అంటాడు. ఈయన వాచ్యమ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఏమనుకుంటున్నారు? రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో? ఎవరు కొడుకులు చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం అవుతుంది. ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా? మీరు తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. మోదీ గారిని పట్టుకుని దగాఖోరు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పేసి అప్పట్లో అక్షింతలేసిండు చంద్రబాబు నాయుడు గారు.
ఈరోజు అవన్నీ మర్చిపోయి ఈరోజు పక్కన కూర్చొని మోదీ గారిని ఈయన పొగుడు, ఈయననే ఆయన పొగుడు చూసే జనాలు మనం అందరం పిచ్చేదవలం. మళ్ళీ పోయి ఆహా ఊ అని చెప్పేసి మనమే చప్పట్లు కొడతాం. ముందుగా వాడు వీడు కాదు, ముందుగా మనం మారాలి. ఇవన్నీ ఈరోజు డిజిటల్ యుగం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి పనులు మనం చూస్తున్నాం. చూసి కూడా చప్పట్లు కొడుతున్నాం అంటే ఒకసారి మనం ఏం చేయాలంటే అద్దం ముందర నిలబడి మంచిగా చూసుకొని ఆస్తు అని మనల్ని మనం చూసుకోవాలి. అదే పని మిగిలింది, అదే కదా చేయవలసింది. నిజంగా ఒక నిబద్ధత, ఒక మాట మీద నిలకడ లేని వ్యక్తులు రాజకీయాలు చేస్తుంటే మనం వెళ్ళి చప్పట్లు కొడుతుంటే మనకంటే మూర్ఖులు ఇంకోటి ఉంటారా? ఇంకోటి ఏదో వీడియో ఉంది, అన్ని ఖజానాలకు వెళ్ళి ఎతికితే చాలా దొరికినాయి, అన్నీ తేలే. ఇక్కడ చూడండి ఏందో ఈ వీడియో, నేను కూడా మర్చిపోయినా. నేను అడిగితే కడాన ఇచ్చింది, పార్లమెంట్ సాక్షిగా మట్టి తెచ్చాను, ఏమన్నా నీళ్లు తెచ్చాను, మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. మీరు తప్పుడు విధానాలతో ముందుకు పోయి మన రాష్ట్రానికి అన్యాయం చేసి నేను అడిగితే నా మీద విమర్శ. నరేంద్ర మోదీ గారంట రాష్ట్రానికి రాజధానికి ఏమైనా చేయమంటే మట్టి నీళ్లు తీసుకొచ్చిండట, యమునా నీళ్ళు తీసుకొచ్చి మొహాన కొట్టేసి పోయిందంట. అప్పట్లో నల్ల చొక్కా ఒకటి వేసుకొని ఈయన రాష్ట్రంలోనే కాదు నల్ల చొక్కా వేసుకొని ఢిల్లీకి కూడా పోయాడు. పోయి ఆడ కూడా నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వచ్చి ఈరోజు పరిస్థితులు ఇవి. ఇది నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి ఈపు కోకడం చూసినాం, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి ఈపు కోకడం చూసినాం. ఇక అంతా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడకపోతే బాగుండదు కదా. చాక్లెట్ తింటావా నాయన అన్నది ఉంది కదా, అర్థం కావట్లేదా మీకు? నరేంద్ర మోదీ గారు ప్రేమగా పిలిచి పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చినట్టున్నాడు. ఒకసారి మనం చూద్దాం, ఈ వీడియో ఉందా? నాయకులు కొంతమంది ఉంటారు, ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు ఈడ చూడవలసింది చాక్లెట్ మాత్రమే కాదు, ఈడ 3 విషయాలు చూడాలి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఫేస్ కూడా చూడాలి, రెండోది చాక్లెట్ కూడా చూడాలి, మూడోది మోదీ గారి ఫేస్ కూడా చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ ఫేస్ చూడక్కర్లా, సిగ్గుపడుతూనే ఉంటాడు మనిషి కాబట్టి ఈ 3 జాగ్రత్తగా చూడండి. నాయకులు కొంతమంది ఉంటారు, ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతి. కొంతమంది ఏమనుకుంటున్నారు ఈ వీడియో చూసి అంటే, కొంతమంది మళ్ళీ నేను అనుకుని నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేసారు కాదు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే నీ బతికే చాక్లెట్ అంతా తీసుకో, ఈ చాక్లెట్ తీసుకుని బతుకు, నీకు ఎప్పుడైనా చాక్లెట్ కావాలంటే మమ్మల్ని అడుగు, మేము పెద్దోళ్ళం ఇక్కడ కూర్చొని ఉన్నాం అని చెప్పేసి వీళ్ళిద్దరు కూర్చొని పాపం చాక్లెట్ చూపించి పిల్లాడిని చల్లబరుస్తున్నారు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నారు. కొంతమంది లేదు వయసులో చిన్నోడు కాబట్టి చాక్లెట్ ఇచ్చాడు, అందులో తప్పే ఉంది అంటున్నారు. మరికొంతమంది ఏమో చిన్నోడు అయితే మరి లోకేష్ ఈయనకంటే చిన్నోడు కదా, లోకేష్కి ఏలేదు ఎందుకు అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. మళ్ళీ కొంతమంది ఏమో చెప్పకూడదు, నేను ఏదో ఉదాహరణకు చెప్తున్నా, అంటే ప్రజల మనసుల్లో ఉన్న మాటలు చెప్తున్నా, నాయి కాదు. కుక్కకి బిస్కెట్లు వేసినట్టు ఏదో ఈయనకు చాక్లెట్ వేసినాడు, ఆ చాక్లెట్లు సూట్ కేసు రూపంలో వస్తుంటుంది, ఈరోజు డైరెక్ట్గా చాక్లెట్ రూపంలో వచ్చింది, అంతే తేడా. అది ఆల్రెడీ జరుగుతున్నటువంటి విషయమే, నువ్వు చాక్లెట్ తింటా ఉండు, మేము రాజకీయాలు చేస్తూ ఉంటాం అని చెప్పేసి దీని అర్థం అని చెప్పేసి మరికొంతమంది మనసులలో అనుకుంటున్నటువంటి మాట, మనం అనుకుంటున్నది కాదండి. ఇది సబ్జెక్టు కరెక్షన్, మళ్ళీ డిస్క్లైమర్ కూడా వేసిన, అది కూడా చదువుకోండి. ఇక పవన్ కళ్యాణ్ ఏం గోకిండు ప్రధానమంత్రి గారిని, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఇక్కడ మనం చూసుకుంటే అగో ఫస్ట్ వీడియో ఓకే వచ్చేసింది. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారిని గోకిండు పవన్ కళ్యాణ్. అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏదో సైబర్ సిటీ చేసిండు, హైదరాబాద్ని డెవలప్ చేసిండు, బొంగు చేసిండు, బోచు చేసి అంటే అందరూ అనుకునేది అదే విషయాన్ని స్టేజ్ మీద నిలబడి మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే వేల పుస్తకాలు చదివినటువంటి ఈ మహాజ్ఞానికి అసలు సైబరాబాద్ అన్న కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఈ హైటెక్ సిటీలు అన్న కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అన్నది ఎవరు తీసుకొచ్చారు అన్న సంగతే ఈ నాలెడ్జబుల్ పర్సన్ తెలియదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆంధ్రప్రదేశ్కి, అక్కడ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే, వీళ్ళిద్దరూ కలిసి తీసుకొచ్చినటువంటి ఈ సైబర్ సిటీ, ఈ టెక్నాలజీ.
అంతేగాని దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమొస్తుందంటే పక్కోడి క్రెడిట్ దొబ్బేయడం వస్తుంది. ఏంది అంటే ఒక వ్యక్తి అటు మళ్ళీ నిలబడితే ఆయన పంచలాగేసుకుంటాడు. సేమ్ అట్లనే పాపం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన కష్టపడితే ఆయన క్రెడిట్ కొటేషన్ ఈయన అంతే. ఇంకో విషయం చెప్తా. సరే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉన్నది, ఎగ్జాంపుల్ చెప్తాను. గూగుల్ ఉన్నది, గూగుల్ తీసుకువెళ్ళి జపాన్లోనో భూకంపాలు వచ్చే చోట్లోనో పెడతారా? గూగుల్ పెట్టరు. ఇదే విషయాన్ని కేసీఆర్ చాలా బాగా చెప్పిండు. సింపుల్గా గూగుల్ అయినా సరే, అమెజాన్ అయినా సరే, మైక్రోసాఫ్ట్ అయినా సరే, టీసీఎస్ అయినా ఏదైనా సరే సంస్థలు వాళ్ళకి ఎక్కడ లాభం ఉన్నాయో అక్కడికి వచ్చి పెడతాయి. కానీ నువ్వు వెలిసినావనో చంద్రబాబు నాయుడు గారు మాకు రిలేటివ్ అనో రారు వాళ్ళకి లాభం లేకపోతే. హైదరాబాద్లో లాభం కనిపించింది కాబట్టి, హైదరాబాద్లో భూకంపాలు రావు కాబట్టి, హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరగవు కాబట్టి, హైదరాబాద్లో ఫ్రీజింగ్ అంటే గడ్డ కట్టే చలి లేదు కాబట్టి, మంచి వాతావరణం ఉంది కాబట్టి, అక్కడ భూములు అంటే ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇది ఎవరు చేశారంటే రాజీవ్ గాంధీ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే రాజీవ్ గాంధీ గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారిని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని పిలిపించి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పిలిపించి ఇట్లుంటుంది చూసుకోండి అంటే ఆయన పాపం చొరవ చూపించి ఈ మొత్తం హైటెక్ సిటీని నిలబెట్టిండు. మొత్తానికి ఈరోజు ఎన్ జనార్దన్ రెడ్డి గారి పేరే మర్చిపోయారు జనాలు. ఎవరు కట్టిండు అంటే చంద్రబాబు కట్టిండు. ఎవరు కట్టి? చంద్రబాబు కట్ల. చంద్రబాబు ఫోటోలు దిగిండు, వీడియోలల్లో ఇట్లా ఓపెన్ చేసుకుంటూ వీడియో ఫోటో దిగిండు అంతే. మొత్తం ఆయన చేసారు అట్టు. ఇంత పెద్ద జ్ఞానివి నువ్వు పవన్ కళ్యాణ్ గారు, ఇన్ని పుస్తకాలు చదివినావు, ఎప్పుడు చూసా పుస్తకాలు కళ్ళెద్దాలు. అదేదో కూర్చునేది దాని మీద కూర్చుంటావు, చదువుతుంటావు. అంత పెద్ద జ్ఞానివి, నీకు ఈ జ్ఞానం లేకపోయా, నాలాంటి వాడు చెప్పాల్సి వచ్చే ఏం అవసరం చెప్పు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు బాబు గారు అంటే పవన్ బాబు. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు, 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున ఇది ఏదైతే మాట్లాడిండో పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ గారికి అనికేత్ అని చెప్పేసి పేరు పెట్టిరు, ఎక్కడో ఆశ్రమంలో ఉన్నప్పుడు అని చెప్పేసి మాట్లాడిండో. యాక్చువల్గా నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం 6 నెలలు సంవత్సరం లోపే ఒక కార్టూన్ బుక్ ఒకటి లాంచ్ చేశారు. అప్పట్లో ఆ బుక్ పేరు నమో ఏదో ఉండే బుక్ పేరు. కార్టూన్ అంటే నరేంద్ర మోదీ గారి బాల్యం నుంచి పెద్ద అయినాక, ప్రధానమంత్రి అయినాక ఆయన జర్నీ ఎట్టుండే అంటే దానికి సంబంధించి ఒక కార్టూన్ బుక్ లాంచ్ చేశారు. ఆ చేసిన వాళ్ళు ఎవరు అంటే నిజంగా నరేంద్ర మోదీ గారి జీవితం తెలిసి చేసిరో తెలవక చేసిరో, అందులో ఆల్మోస్ట్ నరేంద్ర మోదీ గారు అది ఏమంటారు ఎలుగుబంట్లతో పోరాడి అంటే చాలా 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 రాశారు. అంటే ఒక దేవుడు స్వరూపం అని చెప్పేసి రాస్తే ఆ కార్టూన్ బుక్లో నుంచి తీసుకొచ్చాడు ఈ కథ. అంత తెలివి కూడా లేదు మనోడికి, అంత తెలివి కూడా లేదు. అదే ఎవడో రాసిచ్చాడు స్క్రిప్ట్. రెండవది ఇండ్ల గురించి మాట్లాడాడు. ఇండ్లు ఇచ్చారు, మనకు కూడా ఇల్లు ఇస్తారని చెప్పేసి. రాజధానిలో భూమి లేదయ్యా మా కాడ అని చెప్పేసి రైతుల భూమి తీసుకొస్తున్నారు. 1,00,000 ఎకరాల భూమి కావాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూమి కొంటున్నారు. అట్లాంటిది ప్రధానమంత్రి గారు ఇల్లు ఇచ్చిరా. సరే నువ్వు అన్నట్టు 140 కోట్ల మంది ప్రజలకి భారతదేశంలో ఇల్లు ఇస్తాడు నరేంద్ర మోదీ గారు, ఇచ్చిండు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. ఎక్కడిచ్చిండు నాకు లేదు మరి. అక్కడికి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి ఒక వాగ్దానం ఇక్కడ చూడండి, నేను వినిపిస్తాను మీకు. ఎట్లా నరేంద్ర మోదీ గారు ప్రజల్ని మోసం చేసిండో ఆ వాగ్దానం చూడండి. हिंदुस्तान के गरीब से गरीब व्यक्ति को भी रहने के लिए उसको अपना घर मिल जाए, ये काम मैंने सर ले लिया. ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటి? 2022 కల్లా భారతదేశం 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు కల్లా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నది నేను ఇస్తా అన్నాడు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈరోజు నువ్వు ఇంత పెద్ద మాట అంటివే,
మరి ఏమై నరేంద్ర మోదీ గారు చెప్పిన మాట? నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎవరికన్నా ఇల్లు లేదా? లేకపోతే సమాధానం చెప్పండి, కమెంట్ చేయండి. మాకుంది, మాకు లేదు అని చెప్పేసి. మీలో ఎంతమందికి ఇల్లుంది, ఎంతమందికి లేదు, డైరెక్ట్గా కమెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి పంపిద్దాం, అంటే ఓ మూట కట్టి పంపిద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, సినిమాల స్క్రిప్ట్ ఎవడో రాసి పంపిస్తున్నాడు, నువ్వు మాట్లాడేస్తున్నావు అని. రెండోది, నరేంద్ర మోదీ గారిని ఇంతలా పోడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని, నరేంద్ర మోదీ గారిని దారుణంగా విమర్శించిన వీడియోలు కుప్పలు ఉన్నాయి. ఇక నేను ఎందుకు తేలేదంటే, మళ్ళీ చెప్పినా కదా ఈ వీడియో సినిమాలాగా 3 గంటలు అవుతుంది, మళ్ళీ మీరు చూడరు. అందుకే లాస్ట్కి ఇక్కడ ఒక చిన్న మాట అంటున్నాడు, ఇది వినండి. పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని 2000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి బాధపడి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. 2000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి. ఓసిని తస్సరవలాలంటూ మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రేక్ ఎక్కువ, డస్ట్బిన్ తక్కువ. వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే, అందుకే తీసుకున్నాను నేను. నాది కాదు, నేను చేయలే. అయితే విషయం ఏంటంటే 2000కి పైగా రైతులు చనిపోయారంట. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఈ డేటా? నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఈ విషయాల్ని? అసలు లేని విషయాల్ని కూడా ఉన్నట్టుగా ప్రజల్ని నమ్మించడానికి అబద్ధాలు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంటే మన గొర్రెలేమో చప్పట్లు కొడతాయి. ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఏంటి అసలు నాయకుడికి ఉండవలసిన ఒక లక్షణం? చాక్లెట్ తీసుకుంటావా పోయి? చాక్లెట్ దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? దయచేసి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇష్టారీతిన మాట్లాడడం, ఇష్టారీతిన. 2000 మంది రైతులు చనిపోయారంట. 2000 మంది రైతులు చనిపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పట్లో? ఎక్కడైనా రికార్డులో చూపించగలవా? చూపించలేవు. మాట్లాడి జారిపోవడం నీకు అలవాటు. లడ్డు అన్నావు, తిరుపతి లడ్డు. హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినావు. ఏది ఇప్పుడు కనిపించలే సింహాచలం ఇష్యూలో? ఎక్కడ కనిపించావు నువ్వు? ఎందుకంటే అవసరం తీరిపోయింది కదా. లేకపోతే ఇక్కడ పెట్టే రాలేదేమో, ఇక్కడ చాక్లెట్ రాలేదేమో, సింహాచలం చాక్లెట్ వస్తే నువ్వు ఆడికి కూడా పోయేటోడివి. ఏం బతుకులు నాకు అర్థం కాదు. ఇంత దారుణమా? ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేస్తుంటే ప్రజలు మాత్రం ఇవన్నీ సహించుకుంటూ ప్రజలు ఎట్లా ఉంటున్నారు అన్నది అతిపెద్ద ప్రశ్న. ఇక చివరిగా ఒక ఫోటో అన్నది మీకు చూపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫోటో అండి. ఇది మనందరం గమనించాలి. రాజధాని పేరు మీద చేసినటువంటి ఖర్చు 2015 6/6 జూన్ 6వ తారీఖు మొదటిసారి భూమి పూజ చేశారు రాజధానికి. అప్పుడు అయినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు వచ్చేసి 100 కోట్లు. దాని తర్వాత అక్టోబర్ అదే సంవత్సరం 2015లో రెండోసారి శంకుస్థాపన అని చెప్పేసి చేశారు. ముందు భూమి పూజ, రెండోది శంకుస్థాపన, ప్రధాని గారిని పిలిపించి. అప్పుడు 400 కోట్లు ఖర్చు అయింది. మొదటిసారి ఏమో ఈడ బాలకృష్ణ గారు కూడా కనిపిస్తున్నారు, ఆయన మొహం అనుకుంటా. రెండోసారి ప్రధాని గారు వచ్చారు డైరెక్ట్గా. ఇక నిన్న జరిగేటువంటి మూడోసారి పునఃప్రారంభ ఖర్చు, సభ ఖర్చు 700 కోట్లు. ఎంత? 700 కోట్లు. ఎవడి సొమ్ము? ఎవడి సొమ్ము? హెరిటేజ్ సొమ్మా? లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలలో సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పెట్టిండా? ఇష్టారీతిన సభలు చేసుకుంటా, ఇష్టారీతిన మూడొచ్చినప్పుడల్లా ఇచ్చేసుకుంటా ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి సభలు చేసుకుని చివరికి వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ప్రజల పరిస్థితి ఏంటంటే, ఇగో ఇది నేను చూపించాలనుకుంటున్నా ఈ వీడియో. ఇది ప్రజల పరిస్థితి. ఇగో పరిమాణ ఫుడ్ మీరు తినండి. నేను తింటే మన రాగరైస్ వస్తాయి, ఎవరైతే చూస్తారు మాకు. మీరు తినండి. ఎప్పుడు తయారు చేసి పెట్టారు? బాసిపోయి బాస్ వాసన వచ్చేస్తుంది. మీరు తినాలి, మీకు చేసి మీరు ఆరోగ్యంగా ఉండండి. నాకైతే వద్దు, మమ్మల్ని పిలవద్దు ఇంకోసారి. జనాలని పొద్దున పిలిచి, ఎప్పుడో పొద్దున పిలిచేసి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే తీసుకొచ్చి ఇగో ఇట్లాంటిగో నీళ్ళు కనిపిస్తున్నాయి లోపల. గలీజ్ అయిపోయింది ఫుడ్. వాసన వస్తుందంట. పాపం ఆ మహిళ చెప్తుంటే నిజంగా బాధిస్తుంది. వాసన వస్తుందంట. ఇది ప్రజల పరిస్థితి. మీరు పెట్టే సభల పరిస్థితి అది. మీరు పిలిపించిన ప్రజల పరిస్థితి ఇది. ఎంత దారుణంగా అయిపోయిన పరిస్థితులు అంటే, ఇక్కడ చూడండి సాక్షిలో వచ్చినటువంటి ఒక ఫోటో. సరే సాక్షి ఆయన వేస్తాడు కదా అని చెప్పేసి అనుకోకండి. ఫోటోలో నిజాలు కనిపిస్తున్నాయి కదా. బస్సు లోన కూర్చుని ఉన్నారు, ఎండ ధాటికి తట్టుకోలేక బస్సు కింద కూర్చుని ఉన్నారు మహిళలు.
ఎండ ధాడికి తట్టుకోలేక మహిళలు జనాలు వెళ్ళిపోతున్నారు సభ నుంచి. అంత ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకొని ముందర కూర్చొని కూలర్లు పెట్టుకొని కూర్చొని జనాలకి మినిమం అన్నది ఏదో కొంత అది ఇవ్వాలి కదా, ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా, అట్లీస్ట్ టెంట్లన్నీ వేయాలి కదా, నీళ్ళు ఇక భోజనం అయితే అక్కడ ఇందాక చూపించాను నేను, అంత దారుణంగా ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా అమరావతి అన్నది ఒక పెద్ద స్కామ్. నిన్న మొన్న మోదీ అంటే పూర్వం మోదీ గారు మాట్లాడిన వీడియో 2019లో స్కామ్ అమరావతి అన్నది. మరి మోదీ గారు ఈరోజు ఒక చిన్న సమాధానం చెప్పాలి. ఏంటంటే అమరావతి అన్నది ఒక స్కాము అని మీరు చెప్పినటువంటి మాట కరెక్టా, లేదు అమరావతి అన్నది ఒక పెద్ద ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు, ప్రజల కోసం మంచి ప్రాజెక్టు అని చెప్పి నిన్న చెప్పినటువంటి మాట కరెక్టా? మూడోది ఉన్నది ఏంటంటే అమరావతి ఒక స్కామే, కానీ ఈరోజు ఆ స్కామ్లో మీరు కూడా పార్ట్నర్గా ఉన్నారా? దయచేసి నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్పాలి, దయచేసి సమాధానం చెప్పాలి. ప్రజలని నిజంగా పిచ్చోళ్ళు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు, ప్రజల్ని ఎర్రోళ్ళు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఈ కూటమి కట్టుబడి ఉందంట. దేనికి కట్టుబడి ఉంది? ఇంతవరకు ప్రజలకి పైసా ఇయ్యలే, 10 నెలలు గడిచిపోయినాయి, ప్రజలకి పావలా రాలా, కట్టుబడి ఉంది. దేనికి కట్టుబడి ఉందంటే పైసలు కుమ్ముకోవడంలో కట్టుబడి ఉంది. అమరావతి పేరు మీద కొన్ని వేల కోట్ల రూపాయల, కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతుంటే దానికి కట్టుబడి ఉంది కూటమి. ఇంకా ఏమి కట్టుబడి లేదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ మాత్రమే కాదు, వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అయ్యి ప్రజలందరి దగ్గర నిజాలు చేరుతాయి. అందుకే వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.